హాయ్ అండి, వెల్కమ్ టు సమేధ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా చాలా బాగున్నారా అనేసి అనుకుంటున్నాను. నేను ఎప్పుడు ఇంట్లోనే ఒక హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటాను కదండి. ఆ హెయిర్ ఆయిల్ అయితే అయిపోయింది ఈరోజు. అందుకోసమని ఈరోజు అయితే నేను ప్రిపేర్ చేసుకుంటున్నానండి. మీరు కూడా ఒకసారి చూసేసేయండి దాన్ని నేను ఏ విధంగా అయితే ప్రిపేర్ చేస్తానో. ఇది మన హెయిర్కి అయితే బాగా పనిచేస్తుందండి. హెయిర్ గ్రోత్ అన్నది బాగా ఉంటుంది, అలానే సిల్కీగా షైనీగా కూడా ఉంటుంది. హెయిర్ అన్నది చాలా సాఫ్ట్గా ఉంటుందండి ఈ హెయిర్ ఆయిల్ వల్ల. ఇక్కడ ఈ హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకోవటం కోసం నేను ఇక్కడ 250 గ్రామ్స్ అయితే కోకోనట్ ఆయిల్ని తీసుకున్నానండి. ఇది నేను మిల్లు దగ్గరికి వెళ్ళి తెచ్చుకున్నాను. బాటిల్ కాదన్నమాట, లూజు. మనకి ఎంత కావాలి అంత అయితే ఇస్తారు. ఇలా ప్యాకెట్లు అయితే ఇస్తారండి. ఇది నేనైతే 250 గ్రామ్స్ అయితే తెచ్చుకున్నాను. ఈ 250 గ్రామ్స్ కోకోనట్ ఆయిల్లోకి ఇప్పుడు 150 గ్రామ్స్ అయితే నేను ఆముదం అన్నది తీసుకున్నానండి. ఇది ప్యూర్ అనమాట. ఎటువంటి మనకైతే మిల్లులో తెచ్చుకున్నాం కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. చాలా మందంగా ఉంది ఈ ఆయిల్ అన్నది, చూడండి. ఈ ఆయిల్లోకి నేను 2 టేబుల్ స్పూన్స్ అయితే మెంతులు అన్నవి వేసుకుంటున్నాను. మెంతి పౌడర్ కూడా వేసుకోవచ్చు, కాకపోతే నేనైతే మెంతులు అన్నవి యాడ్ చేసుకుంటున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ వచ్చేసి నల్ల నువ్వులండి. ఇవి కలోంజీ అని కూడా అంటారు. కలోంజీ మన హెయిర్కి అయితే చాలా బాగా పనిచేస్తుందండి. హెయిర్ ప్యాక్ కూడా వేసుకోవచ్చు ఈ కలోంజీ తోటి. ఇక్కడ నేను ఒక పెద్ద సైజు ఆనియన్ అయితే తీసుకున్నాను. మనకి చిన్నవి ఆనియన్స్ అయితే మంచిగా పనిచేస్తాయి. ఇప్పుడు మనకి చిన్న ఆనియన్స్ అన్నవి అవైలబుల్గా ఉండవు కాబట్టి పెద్ద ఆనియన్ అన్నది వేసుకుంటున్నాను. చిన్న ఆనియన్స్లో మనకు రసం అన్నది బాగా ఎక్కువ వస్తుంది కదండి. ఈ ఆనియన్ అన్నది అయితే హెయిర్కి చాలా మంచిగా పనిచేస్తుంది. ఇట్లా సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు, లేదు అంటే కొద్దిగా క్రష్ చేసుకొని వేసుకున్నా బాగానే ఉంటుందండి. మనం అవైలబిలిటీని బట్టి ఇవన్నది యాడ్ చేసుకోవచ్చు మనం. ఇక్కడ ఒక గుప్పెడు కరివేపాకు అయితే వేసుకుంటున్నాను. కరివేపాకు ఫ్రెష్దైనా తీసుకోవచ్చండి, లేకపోతే వడిలిపోయింది తీసుకున్నా కానీ పర్లేదు, ఏదైనా యూజ్ చేయొచ్చు మనం. ఇక్కడ నేను మందార పువ్వు అన్నది తీసుకున్నానండి. నాకు రెడ్ కలర్ అయితే దొరకలేదు, ఎల్లో కలర్ ఉంటే అదైతే వేసుకుంటున్నాను. కొన్ని మందార ఆకులు కూడా వేసుకుంటున్నాను. మనం హెడ్ బాత్ చేసేటప్పుడు కూడా ఈ మందార ఆకుల్ని తలకి ప్యాక్ లాగా వేసుకొని అయినా కానీ తలస్నానం చేస్తే బాగానే ఉంటుందండి. ఇలా ఆయిల్లో వేసుకున్నా కానీ సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ మనం ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ నేను ఆనియన్స్ అన్నవి యాడ్ చేశాను కాబట్టి ఆనియన్స్ మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవంతా న్యాచురల్ అండి, మనకు ఎటువంటి కెమికల్స్ అయితే దీంట్లో లేవు కాబట్టి హెయిర్ అన్నది ఫాస్ట్గా గ్రో అవుతుందన్నమాట. మనకి ఈ ఆయిల్ పెట్టుకున్న వెంటనే మనకు రిజల్ట్ అన్నది మీరే గమనిస్తారు. స్కాల్ఫ్ నుంచి ఆయిల్ అన్నది మనం యూజ్ చేయాలి. చాలా మంచి గ్రోత్ ఉంటుందండి. నేనైతే మా పాపకి నేను మా పిల్లలు అయితే ఇదే యూజ్ చేస్తాము. ఇది వరకు చిన్నప్పటి నుంచి నేనైతే పిల్లలకి ఇదే యూజ్ చేశానండి.
జుట్టు చాలా సిల్కీగా స్మూత్గా కూడా ఉంటుంది. ఇది డైలీ హెయిర్కి పెట్టేసుకోవచ్చండి. మనము ఆముదం వేసాం కాబట్టి జిడ్డుగా ఉంటుంది అనేది బాధ ఏమి ఉండదు దీంట్లో. చాలా మామూలుగానే మనం కొబ్బరి నూనె యూజ్ చేస్తే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. ఈ విధంగా మనం సిమ్లో పెట్టుకొని అయితే దీన్ని కుక్ చేసుకోవాలి. మనకు ఆనియన్స్ అన్నవి ఫ్రై అయితే సరిపోతుంది. మనకు ఆయిల్ అన్నది ప్రిపేర్ అయింది అనేసి మనకు అర్థమైపోతుంది అన్నమాట. నన్ను నమ్మండి, ఈ హెయిర్ ఆయిల్ అన్నది హెయిర్కి చాలా మంచిదండి. నేను అయితే మా పాప చిన్నప్పటి నుంచి యూజ్ చేశాను. తనకి చిన్నప్పుడైతే జుట్టు అన్నది ఒత్తుగా లేదండి. ఈ ఆయిల్ అన్నది యూజ్ చేసిన తర్వాత పాప హెయిర్ అన్నది చాలా గ్రోత్ అయితే వచ్చిందండి. నేను ఇదివరకు ఈ ఆయిల్ అనేసి మార్కెట్లో దొరికినవన్నీ వాడాను. అలా కాదు అనేసి ఇంకా మా అమ్మమ్మ చెప్పిన ఈ హెయిర్ ఆయిల్ని అయితే యూజ్ చేయడం అన్నది నేను స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి పాప హెయిర్ అయితే చాలా గ్రోత్ వచ్చిందండి. ఒకసారి మీకు మా పాపవి పాత హెయిర్ ఉన్న ఫొటోస్ మీతో షేర్ చేసుకుంటాను. మీకే తెలుస్తుంది హెయిర్ అన్నది ఎంత మంచిగా గ్రో అయింది అన్నది. ఇట్లాగా మనం ఒక 5 మినిట్స్ వరకు సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే సరిపోతుంది ఈ హెయిర్ ఆయిల్ అన్నది. మనము ఈ హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకునేటప్పుడే మనకైతే మంచి స్మెల్ అన్నది వస్తుందండి. మనం ఇక్కడ ఆముదం వేసాం కాబట్టి కొంతమందికి అయితే స్మెల్ పడదు అనేసి అనుకుంటారు. కాకపోతే మనకి స్మెల్ కరివేపాకు స్మెల్ వస్తుంది అన్నమాట. ఆముదం స్మెల్ అన్నది జిడ్డు కానీ ఏమీ ఉండదు. డైలీ అప్లై చేయొచ్చు. పిల్లలకి స్కూల్కి కూడా వెళ్తూ ఉంటారు కదండి పిల్లలు. డైలీ అప్లై చేసేసి సండే ఒకరోజు హెడ్ బాత్ చేయించినా సరిపోతుందన్నమాట. పిల్లలకి డే బై డే హెడ్ బాత్ చేయించాలి అన్నా కానీ టైం ఉండదు కాబట్టి వీక్లీ వన్స్ అయినా కానీ హెడ్ బాత్ చేయించవచ్చు. రెగ్యులర్గా ఆయిల్ అప్లై చేసి స్కూల్కి కూడా పంపించవచ్చు అండి పిల్లల్ని. నేనైతే ఈ విధంగానే చేస్తూ ఉంటాను. మా పాపకైతే, బాబుకి కూడా ఇదే అప్లై చేస్తూ ఉంటానండి. ఆనియన్స్ ఈ కలర్ వచ్చేంత వరకు మనం ఈ ఆయిల్ అన్నది కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ అన్నది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని చల్లారిన తర్వాత నేను ఒక గ్లాస్ జార్లోకి అయితే తీసుకుంటాను. చూడండి, ఆయిల్ అన్నది చల్లగా అయిపోయింది. ఇప్పుడు దీన్ని నేను ఒక గ్లాస్ కంటైనర్లోకి అయితే తీసుకుంటున్నాను. ఈ ఆయిల్ అన్నది మినిమం 6 months కూడా వస్తుందండి. నేనైతే ఒక 2 monthsకి సరిపడా అయితే చేసుకున్నాను. ఎక్కువ రోజులు ఉన్నా కానీ ఆయిల్ అన్నది ఏమీ పాడవదండి. చాలా ఫ్రెష్గా ఉంటుంది. మనం ఆయిల్ యూజ్ చేసే ప్రతిసారి అయితే కొంచెం గోరువెచ్చగా చేసుకొని ఆయిల్ అన్నది తలకు పట్టిస్తే చాలా మంచిగా పనిచేస్తుంది. ఇప్పుడు నేను దీన్ని ఒక గ్లాస్ కంటైనర్లోకి అయితే తీసుకుంటున్నాను. ఈ హెయిర్ ఆయిల్ అయితే ఇంత వచ్చిందండి నాకు. మనం అప్లై చేసే ప్రతిసారి ఒక బౌల్లోకి తీసుకొని దీన్ని కొద్దిగా వేడి చేసి మనం హెయిర్కి అప్లై చేసుకోవాలన్నమాట. ఈ ఆయిల్ హెయిర్కి అప్లై చేయటం వల్ల మనకి హెయిర్ అన్నది బ్లాక్గా ఉంటుందండి. వైట్ హెయిర్ అంత త్వరగా రాదనమాట. ఇప్పటి వరకు నేను ఏ ప్యాక్ యూజ్ చేయలేదంటే మీరు నమ్మచ్చు. చూడండి, ఆయిల్ పెట్టిన తర్వాత అసలుకి జిడ్డుగానే ఉండదు అనమాట. మనకి మనం కోకోనట్ ఆయిల్ వాడితే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది.
మంచిగా హెయిర్ గ్రోత్ అన్నది బాగుంటుందన్నమాట. దీనికి జుట్టు కూడా చాలా సాఫ్ట్గా, షైనీగా, స్మూత్గా కూడా ఉంటుంది. మనం కలోంజీ వాడాము, ఆనియన్ వాడాము కాబట్టి ఆనియన్ అన్నది హెయిర్కి మంచిగా పనిచేస్తుంది. రూట్స్ నుంచి మనం ఆయిల్ అప్లై చేసే కొద్దీ రూట్స్ నుంచి అప్లై చేసుకోవాలి. ఇట్లాగ అప్లై చేసేసుకొని టైం లేని వాళ్ళు అయితే హెడ్ బాత్ చేసేయచ్చు ఒక 2 అవర్స్ ఉన్న తర్వాత. లేదు అనేసి అనుకుంటే వీక్లో 1 టైం హెడ్ బాత్ చేసినా కానీ సరిపోతుంది. ఇప్పుడు మా పాపకైతే ఈ హెయిర్ ఆయిల్ అన్నది యూస్ చేస్తాను. ఏ ప్యాక్ అనేసి అంటే నేను హెయిర్ ప్యాక్ గురించి కాదండి మాట్లాడింది. నేను కలర్ కోసం అన్నది ఏది అన్నది యూస్ చేయలేదు. ఇవి వాడటం వల్ల మనకి హెయిర్ అన్నది చాలా బ్లాక్గా కూడా ఉంటుంది. త్వరగా వైట్ హెయిర్ అన్నది అసలు రాదనమాట. కొద్దిగా మనం ఈ ఆయిల్ని వేడి చేసి హెయిర్కి అయితే ఇట్లాగా స్కాల్ఫ్ నుంచి అయితే మనం అప్లై చేసుకోవాలి. లేదు మేము ఆఫీస్కి వెళ్ళే వాళ్ళము ఇట్లాగా కుదరదు అనేసి అనుకుంటే నైట్ టైం అన్నది ఆయిల్ అప్లై చేసుకొని మనం మార్నింగ్ హెడ్ బాత్ అన్నది చేసుకోవచ్చు. ఏ షాంపూతో అయినా కానీ చేసుకోవచ్చు అండి. ఇది 1 ఇయర్ దాటిన తర్వాత పిల్లలకి అప్లై చేసినా కానీ ఏం కాదండి. హెయిర్ గ్రోత్ అన్నది బాగుంటుంది పిల్లల్లో కూడా. హెయిర్ గ్రోత్ మాత్రం చాలా బాగుంటుందండి ఈ హెయిర్ ఆయిల్కి. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతోటి మిమ్మల్ని కలుస్తానండి. అప్పటి వరకు ఉంటాను మరి. టేక్ కేర్, బాయ్.